ఇలా బ్యాండర్లే ఇలా వచ్చింది వీడియో కావాలని మీకు పెడతాను. మైక్లో స్పష్టంగా మాకు వాళ్ళకి అందరూ కలిసి చెప్పండి. సార్ ఒకసారి పక్కే ఫోటోకి తీసాం. ఇది కింద పెట్టండి. ఇది కొంచెం తీసే మేడం మేడం జస్ట్ ఒకసారి అలా పట్టు. చర్చిలోనా ఏముంది నాకు బాల్ తీసి మీ పేరేంటి మేడం? సార్ ఒకసారి సార్ ఒక ఫోటో నేను పెడతాను. ఫోటోలు మనం పెడతాం. ఓకే మనం ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు మాత్రం 90% ఆఫ్ ద గర్ల్స్ 40+ సింగిల్ రెజిమెంట్. సో అది మీరందరూ అండ్ ముఖ్యంగా ఈరోజు వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన మీరందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మెయిన్ గా మేడం నాకు ఎంప్లాయ్మెంట్ చేశారు. సో మాట్లాడాలనుకుంటున్నారు. సో మనకి మేడం WHO గైడ్ లైన్స్ అనమాట. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో అందుకు మనకి ఇంపార్టెన్స్ ఎగ్జామ్ కన్సర్న్ అనమాట. 9 నుంచి 14-15 వయసు వరకు 2 డోసెస్ ఇస్తారు. తర్వాత అది మనకి భారతదేశ ప్రభుత్వం నుంచి ఉచితంగా వస్తుంది, అది ఇవ్వడం జరుగుతుంది.
చాలా ముఖ్యమైన వ్యాక్సిన్. కానీ కొంచెం ఖరీదైంది కూడా, అయినప్పటికీ కూడా మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటే మన సమాజం భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఎంతో దూరాలోచన చేసి ఎంతో మంచి ముందు చూపుతోటి ఈ వ్యాక్సిన్ ఈ ఆడపిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఆడవారిలో క్యాన్సర్ మరణాల్లో 40% ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు అన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా 40% క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళు. అదే మన దేశానికి వస్తే మన దేశంలో కూడా 20% ఉన్నారు. ఒకరికి క్యాన్సర్ వల్ల చాలా మరణాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క సొసైటీ ఆడపిల్లల ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి బలంగా ధైర్యంగా దృఢంగా ఉంటేనే కదా కుటుంబం బాగుండేది. ఈ పిల్లలంతా ఒక 15 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కనాలి, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు ఆడపిల్ల ఆరోగ్యంగా సంతోషంగా బలంగా ఉండాలన్నమాట. దాని గురించి ఎంతో దూరాలోచన చేసి ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఉచితంగా వచ్చింది కదా, దానికి విలువ లేదు, వేసుకున్నాము అనేది మాత్రం వద్దు. ఇది ఒక వరం. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఇది ఒక మంచి పిల్లలు ఆడపిల్లలకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట. ఆ వ్యాక్సిన్ ని ఇప్పుడు 14 ఏళ్ళ పిల్లల్ని 2 సార్లు వేయాలి. ఇప్పుడు ఒకసారి వేస్తాము, తర్వాత 6 నెలల తర్వాత ఇంకొకసారి వేసుకోవాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అంత మంచి జరుగుతుంది. మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, అలాగే పక్క వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఇది చాలా మంచి విషయం, ముందుకు వచ్చి వేసుకోవడం అనేది. ఇది మాకు అవసరం లేదు అనేది ఇలాంటివి అనుకోకుండా వైద్య సిబ్బందికి మీరు అందరూ కూడా చదువుకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న ఆడపిల్లలందరూ కూడా సహకరించి ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన భీమవరం ఏరియా హాస్పిటల్లో హెచ్పివి టీకా, క్యాన్సర్ నిరోధక టీకా. మనకి పోలియో మారిమ్మని తొలగించడానికి పోలియో డ్రాప్స్ ఎలా వచ్చినాయో, ఆ డ్రాప్స్ వాడటం వల్ల సమూలంగా పోలియోని ఎలాగా నిర్మూలించగలిగామో, మన దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి ఈ క్యాన్సర్ బారిన పడేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. దాంట్లో ముందు ముఖ్యంగా మహిళలు ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ఎక్కువ మందికి వస్తుంది. దీన్ని నిర్మూలించాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్ కనిపెట్టి ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేశారు. 14 సంవత్సరాలు పైబడిన మహిళలకి 15 సంవత్సరాల లోపు దాటిన వారికి కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు 45 సంవత్సరాల వరకు కూడా చేయొచ్చు. ఇది 2 టైమ్సా సింగిల్ డోస్ ఇస్తున్నారు ఇప్పుడు. దీన్ని సింగిల్ డోసు సరిపోతుందంట. అది మీరందరూ కూడా మహిళలు, పిల్లలు ముఖ్యంగా, అమ్మ మీరంతా కూడా చాలా మంచిది. ఇది చేయించుకోవడం వల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎడం చేతికి చేయించుకోవాలి. చేసిన తర్వాత చెయ్యి కొంచెం ఎర్రగా అవ్వచ్చు, లేకపోతే 1-2 రోజులు లైట్గా ఫీవర్ రావచ్చు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీ భవిష్యత్తుకి క్యాన్సర్ మారిమ్మను తొలగించడానికి ఇది దివ్య ఔషధం. దీన్ని ప్రతి ఒక్కరూ, ఎవ్వరు కూడా, మనం పిల్లలు పుట్టగానే డ్రాప్స్ అయ్యి ఎలా వేస్తున్నామో ఇది కూడా అంతే. దీన్ని ఉపయోగించుకోవాలని, ఈ క్యాన్సర్ని మన భారతదేశం నుంచి తొలగించడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజుని మరి హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్ గురించి 2 విషయాలు మాట్లాడుతాను. మన హాస్పిటల్ సిబ్బంది ఎంతమందమ్మా? డాక్టర్స్ 18 మంది డాక్టర్లు ఉన్నారు ఏరియా హాస్పిటల్లో.
మీలో సమన్వయ లోపం కనపడుతుంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? 18 మంది డాక్టర్లు ఉండి పేషెంట్ వస్తే బయటికి పంపించేయటం, బయటికి రిపోర్ట్స్ రాయటం, ఆపరేషన్లు ఇక్కడ చేయనంటాం. ఏరియా హాస్పిటల్ పెట్టి 18 మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇస్తే మీరు సక్సెస్ఫుల్గా ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? సూపరింటెండెంట్ గారు, మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మేడం, వీళ్ళలో సమన్వయ లోపం బాగా కనపడుతుంది. ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి మేము కానీ మేడం గారు కానీ ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం దొరికినట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు గమనించవలసింది ఏంటంటే, మన దగ్గరికి వచ్చే వారందరూ కూడా పేదవారు, డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోలేని వారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది. అటువంటి వాళ్ళని మీరు సేవాభావంతో మీరు సర్వీస్ చేయకపోతే ఎట్లా? శానిటేషన్ కూడా తక్కువగా ఉంది, దాని మీద కూడా చర్య తీసుకోండి. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, పేదవారికి సేవ చేయటం అనేది దైవానికి సేవ చేసినట్లు, అది మీరు గ్రహించాలి. అమ్మ, మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ కూడా నిరుపేదవారమ్మా. వాళ్ళకి కూలి చేసి కష్టపడి పనిచేస్తేనే బతకలేని స్థితి ఉన్నవారు. వాళ్ళకి మనం సర్వీస్ చేయకపోతే మీరు వద్దంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకునే స్థితి వాళ్ళ దగ్గర ఉండదు. అందుకని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి మీద కేర్ తీసుకోండి. వచ్చిన ప్రతి పేషెంట్ని రెస్పాన్స్గా ట్రీట్ చేసి పంపించండి. ఏ ఒక్కరు మా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు చేయనన్నారు, రిపోర్ట్లు బయటికి రాశారు, ఆపరేషన్ ఇక్కడ వద్దన్నారు అని కంప్లైంట్ ఈసారి వస్తే అది సహించరాని నేరం ఉంది. దయచేసి మీరందరూ కూడా, మీది డాక్టర్ వృత్తి అంటే ఏంటమ్మా, దైవంతో సమానం. మీరు మీ వృత్తికి మీరు న్యాయం చేయండి. మనకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది కదా, పని చేసినా పని చేయకపోయినా శాలరీ వచ్చేస్తుంది కదా అన్న ఆలోచన మాత్రం తప్పు. సేవా దృక్పథంతో కష్టపడి పనిచేయండి. ప్రతి పేషెంట్ని ప్రేమగా దయగా చూడండి. అలా చూసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది, మా నియోజకవర్గానికి మంచి పేరు వస్తుంది, హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. దయచేసి డిఎంహెచ్ఓ గారు మీరు కూడా పర్సూ చేస్తూ ఉండాలి. దయచేసి ఆ పరిస్థితి రాకూడదని, ముఖ్యంగా ఈరోజు హెచ్పివి టీకా అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, మీరే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, మీ తోటి వారికి అందరికీ చెప్పి ఇది ఒక కార్యక్రమంగా, బలమైన కార్యక్రమంగా పెట్టుకుని మీరందరూ కూడా ఉపయోగించుకుని ఈ క్యాన్సర్ మారిమ్మని సమూలంగా నాశనం చేయడానికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ మేడం గారికి